సంచలన కేసుకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన ట్విస్ట్. నిశ్చితార్థానికి ముందే సియా రహస్య వివాహం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఊహించని మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న సియా గోయల్ నుంచి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసుల దర్యాప్తు ప్రకారం కేతన్ అగర్వాల్ తో నిశ్చితార్థం జరగడానికి దాదాపు 4 నెలల ముందే సియా గోయల్ తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరిని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు గుర్తించారు. సియాకు చెందిన రహస్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను పోలీసులు గుర్తించగా అందులో సియా, చైతన్ పూల దండలతో ఉన్న ఫోటోలు, వ్యక్తిగత చాట్లు లభించినట్లు సమాచారం. ఈ రహస్య వివాహం గురించి వారి సన్నిహిత మిత్రుల బృందానికి ముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా సియా కేతన్తో నిశ్చితార్థానికి ఒప్పుకున్నట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత విదేశీ పర్యటనలకు వెళితే తన రహస్య వివాహం బయటపడుతుందనే భయంతో కేతన్ పాస్పోర్టును చించివేసిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ రహస్యం బయటపడకుండా ఉండేందుకే సియా, చైతన్ కలిసి కేతన్ను హత్య చేయాలని పక్కా ప్లాన్ వేసినట్లు దర్యాప్తులు అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం పలు క్రైమ్ డాక్యుమెంటరీలు, హత్య కేసులపై వీడియోలను అధ్యయనం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఎలాంటి సీసీటీవీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు ఉండవనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని లోహగఢ్ కోటను ఎంచుకొని అక్కడ కేతన్ను లోయలోకి నెట్టివేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సియా గోయల్, చైతన్ చౌదరి ఇద్దరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వారి వద్ద లభించిన మరో మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక ఈ ఘటనతో తీవ్రంగా మనోవేదనకు గురైన కేతన్ కుటుంబానికి మరో విషాదం కూడా ఎదురైంది. కేతన్ మరణించిన కొద్ది రోజులకే ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ కూడా కన్ను మూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. మరోవైపు సియా తరపు కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తె నిర్దోషి అని వాదిస్తూ ఉన్నారు. మీడియాకు చూపించిన మిడిల్ ఫింగర్ సైన్ ఉద్దేశపూర్వకంగా కాదని, వేలికి గాయం కావడంతో అలా జరిగిందని చెప్తున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాల కంటే పరిస్థితుల ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు కీలకంగా మారాయి. దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తూ ఉండగా తుది నిజాలు కోర్టు విచారణలో తేలనున్నాయి.